స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నాం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం. వార్తల్లోని వివరాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో నిత్య అన్నదానాన్ని భక్తుల కోసం నేటి నుండి ప్రారంభించడం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గురువారం తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో దర్శనాన్ని నిమిత్తం వచ్చే భక్తుల కోసం నేటి నుండి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే ప్రతిరోజు 2000 మంది భక్తులకు సరిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తిరుమలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని, అదే తరహాలోనే ఒంటిమిట్టలో సైతం ఈ కార్యక్రమానికి పట్టామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో హిందూ ధార్మిక క్షేత్రాలను అన్నదాన కార్యక్రమాలు నిర్విరామంగా చేపట్టేలా టీటీడీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి గోవిందరాజస్వామి వారి ఆలయ భక్తులకు నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో చేస్తున్నటువంటి సంగతి తెలిసింది. పూర్వం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం దర్శనం చేసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే కాకుండా అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిఏసీలోను, క్యూ కాంప్లెక్స్లోను అన్ని చోట్ల కొండ మీద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనునిత్యము ఉండే విధంగా ప్రారంభించడం జరిగింది. నాకు ఈ సందర్భంగా నా చిన్నతనం గుర్తుకొస్తున్నది. గోవిందరాజస్వామి ఆలయానికి నేను 7-8 తరగతుల్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటిది నేను ఆలయ అధ్యక్షునిగా గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన్ని ప్రారంభింప చేసుకోవటం అన్నది మనసుకు చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.